హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియోలో తెలుసుకుందాం. సీరియల్లోకి వెళ్తే గగన్ రాక కోసమని శారద కుప్పకూలిపోతుంది. తన కొడుకు కాదని చెప్పినా వినిపించుకోకుండా అనే మాటలు శారదకు తన మనసుకి తగిలి ఒక్కసారిగా కుప్పకూలి హాస్పిటల్లో జాయిన్ అయిపోతుంది. అక్కడున్న డాక్టర్స్ అందరు కలిసి తనకి కావాల్సింది వైద్యం కాదు, తనకి మనసులో ఏదో తెలియని బాధ, తను ఏదో పేరు కలవరిస్తుంది కదా అనే విధంగా డాక్టర్స్ భూమికి చెప్తారు. తను కలవరిచ్చింది ఎవరో కాదండి, తన కొడుకును. అయితే మేం చేసిన వైద్యం తనకి సరిపోదు, తన కొడుకుని తీసుకొస్తేనే ఇప్పుడు తను కాస్త కోలుకునేంత సమయం కూడా పడుతుంది. మీరు ఆ పని చేయండి భూమి గారు అని డాక్టర్స్ అంటారు. అప్పుడు వెంటనే భూమి ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే గగన్లో రూపంలో ఉన్న ఆకాష్ కదా, అతను చెప్తే వినిపించుకుంటాడా? ఆ రోజే ఇద్దరిని బయటికి గెంటేసేలా మాట్లాడారు అనే విధంగా భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే ఇక ఆకాష్ని తీసుకొని రావాలి. అత్తయ్య చూస్తూ నేను ఇలా ఉండలేకపోతున్నాను అనే విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయానికి గగన్ మాత్రం, అదే ఆకాశ్ రూపంలో ఉన్న గగన్ మాత్రం, అసలు వాళ్ళు ఎవ్వరు, ఎందుకు వచ్చారు, నన్ను ఇలా ఎందుకు టార్చర్ పెడుతూ కొడుకు భర్త అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతున్నారు, సర్లే వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే తల వేడెక్కిపోతుందిలే అని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు సూర్య అపూర్వను కలవడానికి ఫోన్ చేసి రప్పించుకుంటాడు. అప్పుడు అపూర్వను సూర్య వెంటనే కలుస్తారు. ఏంటి సూర్య, నన్ను కలవడానికి ఫోన్ చేసావు? ఏం లేదు మేడం, నాకు ఒకటి కావాలని చెప్పేసి ఫోన్ చేశాను. ఏంటి? నేను ఎంతగానో ఒకరిని చాలా ఇష్టపడుతున్నాను, తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి? అవునా? అవును మేడం. అయితే మరి నాకెందుకు చెప్తున్నావు? వెంటనే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో అంటే ఆ అమ్మాయి మీ ఇంట్లో ఉంది కదా అనేసరికి వీడేంటి, కొంపదీసి నా నక్షత్రనా ఏంటి? ఏ సూర్య, ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని కోపంగా అపూర్వ అంటుంది. మేడం, మీరు ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు? నక్షత్ర అని చెప్పేసి అంత రియాక్ట్ అవుతున్నారా ఏంటి? కూల్ కూల్, నేను అడిగేది భూమి కోసం. ఏంటి? అవును, ఆ గగన్ చనిపోయాడు. భూమి ఇప్పుడు ఆ గగన్ని తలుచుకుంటూ ఉండడం కంటే నాతో పెళ్లి జరిపిస్తే సరిపోతుంది కదా. ఏంటి, భూమిని ఇష్టపడుతున్నావా? ఎప్పుడో బహుశా ఇష్టపడ్డాను, కానీ బ్యాడ్ లక్, వాడిని పెళ్లి చేసుకుంది కదా అని చెప్పేసి లైట్ తీసుకున్నాను. కానీ ఆ దేవుడు నాకు మేలు చేసు మళ్ళీ ఇప్పుడు నాకు భార్య అయ్యే ఛాన్స్ ఇచ్చాడు కదా. ఈ విషయం ఎప్పటి నుంచో మీకు చెప్దామనుకున్నా, కానీ ఆ టైం రాలేదు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను. నువ్వు ఇంతలా అడుగుతుంటే మరి నేనెందుకు కాదంటాను? కానీ ఇక్కడ ఒకప్పుడు నా మాట కాదనలేక నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఇప్పుడు నన్ను చూస్తే మండిపడేవాళ్ళు ఇంకా కొంతమంది ఎక్కువయ్యారు. అందుకని ఇక్కడ ఎక్కడి నుంచలి నువ్వు నరక రావాలంటే మా బావ దగ్గర నుంచలి సానుభూతితో ప్రేమతో నువ్వు మా బావకు దగ్గరయ్యి భూమిని పెళ్లి చేసుకుంటానని కాస్త మంచి మనసుతో మాట్లాడమంటే మా బావ ఇలాగే కరిగిపోతాడు. అప్పుడు భూమిని ఒప్పిస్తాడు, ఆ తర్వాత మీ ఇద్దరి పెళ్ళి కూడా జరిపిస్తాడు. ఒక్కసారి ఊహలకు, అబ్బా మేడం, మీరు చెప్తుంటే ఎంత సంతోషంగా ఉంది తెలుసా అనే విధంగా అనుకుంటూ అలా అంటుండగా, మీరు చెప్పిన దానికి నేను ఎలాగైనా శరత్చంద్ర గారిని కలిసి ఈ విషయం మాట్లాడుతానండి. ఇంకెందుకు ఆలస్యం, బయలుదేరు. భూమి, పాచిక వేస్తే ఆ పాచిక తార నువ్వు ఎలా మెలకలు తిరుగుతున్నావే చూడవే, ఎంతలా ఇబ్బంది పెట్టావే ఈ అపూర్వని, రెచ్చగొట్టేలా చేసావే. నీ జీవితం మీద నేను దెబ్బ కొట్టేది కోలుకోలు దెబ్బనే అని విధంగా అపూర్వ అనుకుంటూ ఉంటుంది. మరోవైపు డాక్టర్లు ఆకాష్ని తీసుకొస్తే, అంటే తన కొడుకుని తీసుకొస్తే బ్రతుకుతుందని చెప్పేసి ఒకవైపు డాక్టర్లు, కానీ అక్కడికి వెళ్ళి మాట్లాడలేని బాధ.
వెంటనే భూమికి ఏం చేయాలో అర్థం కాదు. అక్కడ ఒక గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గరకు వస్తుంది. ఇక మనసులో ఆ బాధను వెల్లడిస్తూ ఉంటుంది. ఇంతలా ప్రేమించిన బావ దగ్గరుండి మేము ఎవరని చెప్పే స్టేజికి వచ్చింది. అక్కడ అత్తయ్య బావను మర్చిపోలేక ఆఖరి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఏంటి దేవుడా నాకు ఇన్ని పరీక్షలు అని విధంగా బాధతో ఏడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో అక్కడ నటరాజు కనపడతాడు. ఆ నటరాజు స్వామికి దండం పెట్టి తను భరతనాట్యం ఇక అలా వేస్తూ ఉండగా అదే టైంకి వెంటనే అక్కడికి ఆకాష్ గుడి దగ్గరకు వస్తాడు. అలా గుడి దగ్గరకు వచ్చిన ఆకాష్ వెంటనే అన్ఎక్స్పెక్టెడ్గా భూమి భరతనాట్యాన్ని చూస్తాడు. ఫిదా అయిపోతాడు. ఒక్కసారిగా ఆ భరతనాట్యం చూసి, వావ్ ఎంత బాగా చేస్తున్నావు, అసలు ఇంత కళ ఉట్టి పడుతుందా, సూపర్ తెలుసా అని విధంగా అంటుండగా అప్పుడు భూమి ఏం మాట్లాడదు. ఏం లేదు, ఇక నీ డాన్స్కి నేను మాత్రం చాలా ఫిదా అయిపోయాను. మేమితో ఒక మాట మాట్లాడవచ్చా? చెప్పండి భూమి గారు. ఏం లేదు, ఒకే ఒక గంట సేపు మా అత్తయ్య ప్రాణాన్ని కాపాడడానికి మీరు మా బావల యాక్టింగ్ చేయరా ప్లీజ్ అండి, దండం పెడతాను, అవసరం అంటే మీ కాళ్ళైనా పట్టుకుంటాను. మా బావ అంటే మా అత్తయ్యకు అపారమైన ప్రేమ. ఆ ప్రేమను కాస్త మీరైనా అర్థం చేసుకుంటారనుకుంటా. మీరు నా భార్య కాదు, తను నా తల్లి కాదని చెప్పిన, కానీ మీరు వినిపించుకోవట్లేదు. ఎనీవే, తను హాస్పిటల్లో ట్రీట్మెంట్తో బాధపడుతూ తన కొడుకును తలుచుకుంటుందని ఒకే సెంటిమెంట్తో కొట్టావు కదా, దాని గురించి ఆలోచిస్తాను. సరే ఒకటి చెప్పు, నేను వస్తా. నేను గగన్ గారిలా యాక్టింగ్ చేస్తా. మీరన్నట్టే తను కోలుకునేదాకా మీతో పాటుగా ఉంటా. కానీ మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏంటది? మీరు నాతో కలిసి డాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి. అప్పుడు దీనికి ఒప్పుకుంటే ఆ తర్వాత నేను నీ భర్తగా, ఆ ఇంటి కొడుకుగా నేను ఒప్పుకుంటాను అని ఆలోచిస్తుండగా ఇప్పుడు అత్తయ్య ప్రాణాలు బయటపడడం కావాలి. మీతో కలిసి ప్రోగ్రాం చేయాలా? నాకు కావాల్సింది డ్యాన్స్. అసలు మీరు నెమలి ఆడినట్టుగా అనిపిస్తుంది. ఇలాంటి డాన్స్ పర్ఫార్మెన్స్ నేను ఎక్కడ చూడలేదు కాబట్టి అందుకే అడుగుతున్నాను. అందుకనే మీరు ఓకే అంటే అగ్రిమెంట్ పేపర్ మీద వెంటనే సంతకం పెట్టేస్తాం. అంతేకాకుండా మీరు కూడా నా అగ్రిమెంట్ పేపర్ మీద సంతకం పెట్టాలి. ఏమంటారు అనేసరికి భూమి ఆలోచించకుండా, సరే మీరు చెప్పినట్టే చేస్తాను, కానీ మీరు మా బావలాగే చేయాలి అని అన్న తర్వాత నా పర్ఫార్మెన్స్ చూడు అని ఈ విధంగా వెంటనే ఆకాష్ చెప్పినట్టుగా ప్రోగ్రాంకి ఒప్పుకుంటుంది. ఈలోపు శారద కొడుకుగా, భూమికి భర్తగా ఇక వెంటనే అలా ఒప్పుకుంటారు. ఆ సమయంలో వెంటనే గగన్ని తీసుకొచ్చానని చెప్పేసి శారదత్తయ్య దగ్గరికి, హాస్పిటల్ దగ్గరికి భూమి వస్తుంది. అత్తయ్య ఒక్కసారి కళ్ళు తెరిచి చూడత్తయ్య, ఎవరొచ్చారు అని చెప్పేసి ఈ విధంగా అనేసరికి వెంటనే శారద బిడ్డ మించలి కళ్ళు తెరిచి చూస్తుంది. తన కొడుకుని చూసి నాన్న గగన్ అని చెప్పేసి లేచి కూర్చుంటుంది. అమ్మ అని చెప్పేసి దగ్గరికి వెళ్ళేసరికి వెంటనే ఇక తన కొడుకుని చూసిన సంతోషంలో హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావా అనేసరికి, ఆ మాటల గురించి ఆలోచించకమ్మా, నువ్వు ఫుల్ రెస్ట్ తీసుకోవాలి అని విధంగా ఆకాష్ అంటూ ఉంటాడు. ఇదిలాగా ఉండగా అగ్రిమెంట్ పేపర్ మీద భూమి సంతకం పెడుతుంది. ఈలోపు డాక్టర్ శారదను డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని గగన్ వస్తాడు. ఆ తర్వాత తన కాంపిటీషన్ కోసం అని చెప్పేసి భూమి ఒప్పంద ప్రకారం కాంపిటీషన్కి వెళ్తుంది. అక్కడ టీవీలో వెంటనే భూమి ఆకాష్ కనపడతాడు. ఆ టైంలో అపూర్వ టీవీ ఆన్ చేసరికి వీళ్ళని చూసరికి గుండెలు పగిలిపోతాయి.